లాస్ట్ వీడియోలో కరెంట్ ఎలక్ట్రిసిటీలో 18 సమ్స్ అయినాయి. 19 సమ్ చూడండి, పేజ్ నెంబర్ 178. 19 సమ్ చూడండి. కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఆన్ ఇంటర్చేంజింగ్ ద రెసిస్టెన్సెస్ ద బ్యాలెన్సింగ్ పాయింట్ ఆఫ్ ఎ మీటర్ బ్రిడ్జ్ షిఫ్ట్ టు ద లెఫ్ట్ బై 10 సెంటీమీటర్స్. చూడండి, మీటర్ బ్రిడ్జ్ మీద రెసిస్టెన్సెస్ని కంపేర్ చేస్తాం. మీటర్ బ్రిడ్జ్ ఎక్స్పెరిమెంట్లో ఫార్ములా R/S = L/100 - ఇది ఫార్ములా. ఇందులో క్యాపిటల్ R అంటే రెసిస్టెన్స్ ఇన్ లెఫ్ట్ గ్యాప్. లెఫ్ట్ గ్యాప్లో రెసిస్టెన్స్, ఇదేమో రైట్ గ్యాప్లో రెసిస్టెన్స్. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ పాయింట్ ఎటు నుంచి మెజర్ చేస్తాం అంటే లెఫ్ట్ నుంచి రైట్కి మెజర్ చేస్తాం. ఎక్స్పెరిమెంట్ నీకు డయాగ్రామ్ గుర్తుంటే లెఫ్ట్ నుంచి రైట్కి బ్యాలెన్సింగ్ పాయింట్ని మెజర్ చేస్తాం. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారంటే అన్ని ఇంటర్చేంజింగ్ ద రెసిస్టెన్సెస్ ద బ్యాలెన్సింగ్ పాయింట్ ఆఫ్ ఎ మీటర్ బిట్ షిఫ్ట్ టు ద లెఫ్ట్ వైపు షిఫ్ట్ అయింది. ఇనీషియల్గా లెఫ్ట్ గ్యాప్ రైట్ గ్యాప్ L/100 - ఈ రెసిస్టెన్స్ని ఇంటర్చేంజ్ చేసామంటే S/R. బ్యాలెన్సింగ్ పాయింట్ 10 సెంటీమీటర్ షిఫ్ట్ అయింది అంటే ఇట్లా రాస్తాం L-10/100 - L-10. బ్యాలెన్సింగ్ పాయింట్ని ఇట్లా వైర్ ఇట్లా ఉంటే ఏబి అనేది మీటర్ బ్రిడ్జ్ వైర్ అనుకుంటే ఇటు నుంచి మెజర్ చేసుకుంటే వెళ్తాం బ్యాలెన్సింగ్ పాయింట్ని. ఇటు షిఫ్ట్ అయింది అన్నాడు కాబట్టి మైనస్ చేస్తున్నాం L-10. చూడండి, R/S అంటే నీకు తెలుసు. దీని నుంచి S/R ఎంత అవుతుంది? S/R ప్లేస్లో 100 - L/L = L-10/100 - L అవుతుంది +10. మల్టిప్లై చేయండి, క్రాస్ మల్టిప్లై చేస్తే 100 - L ఇంటూ 100 + 10 = L ఇంటూ N - 10. L వాల్యూని కనుక్కోండి. చూడండి, 100 × 110 110 100 - 100L - 110L + L² = L² - 10L. ఇది క్యాన్సిల్ అవుతుంది. చూడండి ఎంత వస్తుంది చూడండి, 11,000. 100 - 110 రెండు యాడ్ చేస్తే 210. 210 ఇటు తీసుకొస్తే 210 - 10. ఇది వచ్చింది. బ్యాలెన్సింగ్ లెంత్ 55 వచ్చింది. ఇప్పుడు వీడికి కనుక్కోమంది ఏంటంటే హౌ మచ్ వాజ్ ద రెసిస్టెన్స్ ఆన్ ద లెఫ్ట్ స్లాట్ బిఫోర్ ఇంటర్చేంజ్ చేయకముందు లెఫ్ట్ స్లాట్ అంటే R వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ మీకు ఏమి ఇచ్చాడంటే ద రెసిస్టెన్స్ ఆఫ్ ద సిరీస్ కాంబినేషన్ ఇచ్చాడు. సిరీస్ కాంబినేషన్లో రెసిస్టెన్స్ అంటే రెండింటిని యాడ్ చేస్తే 1 kilo ohm వచ్చింది అన్నాడు. 1 kilo ohm అంటే 1000 ohms. R+S = 1000 అని ఇచ్చాడు ప్రాబ్లంలో. R వాల్యూ కనుక్కోమన్నాడు. ఈ L వాల్యూని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఎంత వస్తుంది చూడండి, R/S = L అంటే 55/100 - 55 అంటే 45. సో దీని నుంచి S = 9/11 × R. దీని వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు R వాల్యూ వస్తుంది. R + 9/11R = 1000. 11R + 9R 20R/11 ఎంత వస్తుందమ్మా? 20. అంతేనా? R = 11 × 50. 11 × 50 11 × 50 11 × 5 కదా. 11 × 5 నీకు ఆన్సర్ 550 ohm రావాలి. ఇంత 50 లేనండి, 550 ohm. 11 × 50 550 ohms వస్తుంది చూడండి. నెక్స్ట్ సమ్ చూడండి, 20th సమ్. నెక్స్ట్ 20th సమ్ చూడండి. డ్రిఫ్ట్ స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్ వెన్ 1.5 ampere కరెంట్ ఫ్లోస్. డ్రిఫ్ట్ స్పీడ్ = మీరు క్యాలిక్యులేట్ చేయమన్నాడు. డ్రిఫ్ట్ స్పీడ్ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. కరెంట్ వాల్యూ ఇచ్చాడు. కరెంట్ I = 1.5 amperes.
of cross section area equal to 5 mm square, 5 into 10 power minus 6. If the electron density of copper, electron density ni small n తో denote చేస్తా, small n equal to 9 into 10 power 28 per meter cube. Then value of Vd, చూడండి కరెంట్కి డ్రిఫ్ట్ వెలాసిటీకి రిలేషన్ I ఈక్వల్ టు NEA Vd. ఈ వాల్యూస్ అన్నీ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఛార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇవ్వాల, ఛార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు 1.6 ఇంటూ 10 power minus 19 కూలుమ్. సో దానికి Vd ఈక్వల్ టు I/NEA. సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేయండి. మీ వెలాసిటీ ఎందులో క్యాలిక్యులేట్ చేయమన్నా అంటే మిల్లీమీటర్ పర్ సెకండ్ అన్నాడు, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ 10 power minus 3 మీటర్ పర్ సెకండ్లో వస్తుంది ఆన్సర్. ఇన్ టర్మ్స్ ఆఫ్ 10 power minus 3లో రావాలి. చూడండి నెక్స్ట్ సమ్ చూడండి. నెక్స్ట్ 21 సర్క్యూట్ డయాగ్రామ్ ఇట్లా ఇచ్చాడు చూడండి. ఇది 20 volt, రెసిస్టెన్స్ 2 ohms, ఇక్కడ C అనే పాయింట్, నెక్స్ట్ 4 ohm I2, ఈ కరెంట్ I2 అన్నాడు. ఇక్కడ వచ్చేసరికి 10 volt కరెంట్ I1. చూడండి ఇట్లా సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చి కరెంట్ I వాల్యూ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఈ కరెంట్ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. కరెంట్ని క్యాలిక్యులేట్ చేయి. ఇక్కడ వచ్చేసరికి ఈ కిర్చాఫ్ ఫస్ట్ లాని అప్లై చేసామనుకో, కిర్చాఫ్ ఫస్ట్ లా. So algebraic sum of the currents flowing towards the junction is equal to algebraic sum of the currents flowing away from the junction. C అనే జంక్షన్ని కన్సిడర్ చేసుకుంటే జంక్షన్ వైపు వెళ్ళే కరెంట్ I1, I2, I అనేది బయటకు వస్తుంది. కాబట్టి ఆ ఫస్ట్ లా నుంచి ఇట్లా రాయొచ్చు, I ఈక్వల్ టు I1 ప్లస్ I2 అని రాయొచ్చు. ఓమ్స్ లా నుంచి కరెంట్ I ఈక్వల్ టు V/R, మరి V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, R అంటే రెసిస్టెన్స్. చూడండి కరెంట్ ఇటు ఫ్లో అవుతుంది కాబట్టి పొటెన్షియల్ ఇటు ఎక్కువగా ఉన్నట్టు, ఇక్కడ నీకు పొటెన్షియల్ తెలియదు కాబట్టి పొటెన్షియల్ని VC అను. కాబట్టి కరెంట్ ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది కాబట్టి ఇది హై పొటెన్షియల్, అది లో పొటెన్షియల్ అవుతుంది. సేమ్ అదేవిధంగా అటు నుంచి ఇటు వస్తుంది కాబట్టి అది హై పొటెన్షియల్, ఇది లో పొటెన్షియల్. ఈ I అనే కరెంట్ ఇటు పాస్ అవుతుంది కాబట్టి ఇది హై పొటెన్షియల్, ఇది లో పొటెన్షియల్. సో స్విచ్ని క్లోజ్ చేసాం. చూడండి I ఈక్వల్ టు ఎన్ని వస్తాం, పొటెన్షియల్ డిఫరెన్స్ VC మైనస్ 0 బై రెసిస్టెన్స్ వాల్యూ ఇది 2 ohms, అంటే VC మైనస్ 0/2 ఈజ్ ఈక్వల్ టు I1 అంటే 20 మైనస్ VC/2 ప్లస్ 10 మైనస్ VC/4. చూడండి దీని నుంచి VC వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. VC వాల్యూని క్యాలిక్యులేట్ చేయి. సో మొత్తాన్ని 2తో మల్టిప్లై చేసాం అనుకో, 2VC/4 ఈజ్ ఈక్వల్ టు 2తో మల్టిప్లై చేయి 40 మైనస్ 2VC/4 ప్లస్ 10 మైనస్ VC/4. ఎందుకంటే కింద పైన 2తో మల్టిప్లై చేస్తా. ఇప్పుడు ఈ 4 క్యాన్సిల్ చేయి, ఎంత వస్తుంది, 2VC ఈజ్ ఈక్వల్ టు 40 మైనస్ 2VC ప్లస్ 10 మైనస్ VC. ఎంత వస్తుంది, 40 ప్లస్ 10 50. ఇక్కడ 2VC ఉంది, ఇక్కడ మైనస్ 3VC, దట్ ఈక్వల్ టు ఈ మైనస్ 3VCని అటు తీసుకొస్తే 5VC, VC ఈక్వల్ టు 10. ఇప్పుడు 10 volt వచ్చింది, ఇది 10 volt అయింది. సో క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. ఇది ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ 10 మైనస్ 0/2, కరెంట్ వాల్యూ I వాల్యూ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఎంత వస్తుంది, 10 మైనస్ ఇది వోల్టేజ్ 0/2, దట్ ఈక్వల్ టు 5 amperes. నోట్ చేయండి. సో నెక్స్ట్ సమ్ చూడండి 22. The copper wire is stretched to make it 0.5% longer. The percentage change in electrical resistance if its volume remains constant. వాల్యూమ్ కాన్స్టెంట్ అయినప్పుడు రెసిస్టెన్స్కి లెంత్కి రిలేషన్ R ప్రపోర్షనల్ టు L స్క్వేర్. నీకు చేంజ్ అయింది 0.5% అన్నాడు కాబట్టి ఇట్లా రాసుకోవచ్చు. చేంజ్ అనేది 5% బిలో ఉంటే ఇట్లా రాయొచ్చు, ΔR/R ఈక్వల్ టు 2 ఇంటూ ΔL/L. సో 2 ఇంటూ ΔL/L, ఇక్కడ ΔL వాల్యూ ఇచ్చాడు 2 ఇంటూ 0.5% అని.
సో దట్ ఈక్వల్ టు డెల్టా ఆర్ బై ఆర్ ఎంత అవుతుంది 1% అవుతుంది. దట్ ఈక్వల్ టు 1%. నెక్స్ట్ 23 చూడండి. చూడండి కలర్ కోడింగ్ ఆఫ్ రెసిస్టర్స్. సిల్వర్, రెడ్, వైలెట్, ఆరెంజ్. చూడండి మీ కలర్ కోడింగ్ వచ్చేసరికి ఈ గుర్తుండాలి, ఇది టేబుల్ గుర్తుండాలి. దీనికి సంబంధించినటువంటి నెంబర్స్ ఇదేమో బ్లాక్, బ్రౌన్, బ్లాక్ 0, బ్రౌన్, రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, వైలెట్, గ్రీన్, గ్రే. నెక్స్ట్ వైట్. 0 1 2 3 4 5 6 7 8 9. మల్టిప్లై డెసిమల్ మల్టిప్లైర్ వచ్చేసరికి 10 power 0, 10 power 1, 10 power 2, 10 power 3, 10 power 4. సో ఇట్లా వస్తాయి. చూడండి ఇక్కడ ఇచ్చినటువంటి కలర్లో ఫస్ట్ రెడ్, వైలెట్ అన్నాడు. రెడ్, వైలెట్ ఫస్ట్ 2 కలర్స్కి నెంబర్స్ రాసుకుంటా. అంటే రెడ్, వైలెట్ ఫస్ట్ 2 కలర్స్కి నెంబర్స్ రాసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ కలర్కి మల్టిప్లై చేస్తాం, మల్టిప్లైర్ తీసుకుంటాం. థర్డ్ కలర్ వచ్చేసరికి ఆరెంజ్. ఆరెంజ్ అంటే ఇంటూ 10 cube. సిల్వర్, సిల్వర్ వచ్చేసరికి చివరిలో వచ్చేసరికి గోల్డ్, సిల్వర్, నో కలర్. గోల్డ్ అయితే 5%, సిల్వర్కి వచ్చేసరికి 10%. టాలరెన్స్ అంటాం. ఒకసారి ఆ టేబుల్ చూడండి చిన్న సమ్. సో దీని నుంచి 27 kilo ohms వస్తుంది. 27 kilo ohm, టాలరెన్స్ 10%. నెక్స్ట్ 24th కూడా సేమ్ మోడ్లో ఆ టేబుల్ దగ్గర పెట్టుకుని చేయండి. 24th. నెక్స్ట్ 25 చూడండి. చూడండి సర్క్యూట్ డయాగ్రామ్ ఇట్లా ఇచ్చాడు. $18 volts. చూడండి in the given circuit the internal resistance of the 18 volt cell is negligible. రెసిస్టెన్స్ వాల్యూస్ ఇచ్చాడు. R1 దీనేమో R1 అన్నాడు. R1 ఈక్వల్ టు 400 ohms. తర్వాత ఇవేమో పైన ఉన్నాయి R3, R4. ఈ R3 వచ్చేసరికి 100 ohms. ఇది R4 500 ohms. The reading of an ideal voltmeter across R4. దీనికి అక్రాస్గా వోల్టేజ్ 5 volt. దెన్ ద వాల్యూ ఆఫ్ R2 దీన్ని కనుక్కోమన్నాడు. దాని సర్క్యూట్ డయాగ్రామ్ ఇది. R1, R3, R4, R2 ఇచ్చి R2 కనుక్కోమన్నాడు. దీనికి అక్రాస్గా వోల్టేజ్ ఇచ్చాడు 5 volt. ఇక్కడ చూడండి వోల్టేజ్ రెసిస్టెన్స్ ఉంటే ఈ రెసిస్టెన్స్ గుండా పాస్ అయ్యే కరెంట్ కనుక్కోవచ్చు. I ఈక్వల్ టు V/R. అవుతుంది 10⁻⁻2 amperes. 10 పవర్ అంటే ఈ రెసిస్టెన్స్ గుండా ఎంత కరెంట్ పాస్ అవుతుంది 10⁻⁻2. ఈ రెండు సిరీస్లో కదా ఉంది కాబట్టి మొత్తం టోటల్గా ఎంత కరెంట్ పాస్ అవుతుంది ఇందులో నుంచి ఈ రెసిస్టెన్స్ సిరీస్ కాంబినేషన్ కరెంట్ కాన్స్టెంట్. చూడండి ఇందులో పాసే కరెంట్ తెలుసు, రెసిస్టెన్స్ తెలుసు. కరెంట్ రెసిస్టెన్స్ తెలిసినప్పుడు దీనికి అక్రాస్గా ఉండేటటువంటి వోల్టేజ్ V ఈక్వల్ టు ఎంత అవుతుంది IR అవుతుంది. అంటే 10⁻⁻2 ఇంటూ 100 1 volt. అంటే ఇదంతా 1 volt. టోటల్ ఇది 5 volt, ఇది 1 volt. టోటల్గా 6 volt అవుతుంది. ఈ కాంబినేషన్ ప్యారల్గా ఉన్నాయి కాబట్టి ఇది కూడా 6 volt అవుతుంది. దాన్ని ఇది ఈ మొత్తం కాంబినేషన్ ఇది ప్యారల్ కాంబినేషన్ కాబట్టి ఇక్కడ 6 volt వస్తే ఇది కూడా 6 volt అవుతుంది. అప్లై చేసింది ఎంత 18 volt. 18 voltలో 6 volt ఇక్కడ డ్రాప్ అయితే రిమైనింగ్ 12 volt అనేది ఇక్కడ ఉంటుంది.
రిమైనింగ్ 12 వోల్ట్. సో వోల్టేజ్ తెలుసు, రెసిస్టెన్స్ తెలిసినప్పుడు కరెంట్ I ఈక్వల్ టు V/R నుంచి 12/400 3 × 10⁻². సో ఇందులో పాస్ అయ్యే కరెంట్ అంతా 3 × 10⁻² యాంపియర్స్. ఆ 3 × 10⁻²లో ఒక 10⁻² ఇటు వచ్చింది అనుకో, ఇటు ఎంత ఉంటుంది? 2 × 10⁻² ఉంటుంది. దాని 3 × 10⁻² ఈ రెసిస్టెన్స్ గుండా పాస్ ఉంది. ఇక్కడ డివైడ్ అవుతుంది కదా, డివైడ్ అవుతుంది. డివైడ్ అయ్యి కూడా ఇక్కడ పైన నీ కరెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 10⁻² యాంపియర్స్ వచ్చింది. అంటే రిమైనింగ్ 2 × 10⁻² ఇటు ఫ్లో అవుతుంది. కరెంట్ తెలుసు, వోల్టేజ్ తెలుసు, నీకు రెసిస్టెన్స్ కావాలి. సో ఈ రెసిస్టెన్స్ R ఈక్వల్ టు V/I. సో వోల్టేజ్ 6, I అంటే 2 × 10⁻², దట్ ఈక్వల్ టు 300 ohms. నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ 26 చూడండి. 26 యూనిఫామ్ మెటాలిక్ వైర్ హ్యాస్ రెసిస్టెన్స్ 18 ohms. ఈ టోటల్ వైర్ యొక్క రెసిస్టెన్స్ 18 ohms. అండ్ ఇట్ ఈస్ బెంట్ ఇంటూ ఎన్ ఈక్యులేటర్ ట్రయాంగిల్. దాన్ని ఈక్యులేటర్ ట్రయాంగిల్ లాగా బెండ్ చేసా. మొత్తం వైర్ని టోటల్ రెసిస్టెన్స్ అంతా 18 ohms. మనకి ఏంటి తెలుసు అంటే రెసిస్టెన్స్ ప్రపోర్షనల్ టు లెంత్ కాబట్టి లెంత్ని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే రెసిస్టెన్స్ కూడా 3 ఈక్వల్ పార్ట్స్లా డివైడ్ అవుతుంది. అంటే 18/3 ఈక్వల్ టు 18/3 అంటే 6 ohms ఇట్లా డివైడ్ అవుతుంది. దెన్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 వర్టిసెస్. ఈ 2 వర్టిసెస్ తీసుకో, దీనికి అక్రాస్గా రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయి. చూడండి, అంటే నీకు ఇట్లా వస్తుంది డయాగ్రామ్, ఇట్లా తీసుకోవచ్చు అన్నట్టు. పైన ఈ 6 సిరీస్లో ఉన్నట్టు, ఇదేమో 6 ohms ప్యారలల్. ఈ రెండింటి యొక్క కాంబినేషన్ 12 అవుతుంది. ఈ 6, ఈ 12, 6 ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి 12 × 6/12 + 6 రాస్తాం. దట్ ఈక్వల్ టు 4 ohms అవుతుంది. నోట్ చేసుకుని నెక్స్ట్ చూడండి. 27 a 2 watt carbon resistors, power equal to 2 watt carbon 2 watt is color coded with green, black, red, brown. ఇట్లా రెసిస్టర్ ఇచ్చాడు, దానికి కలర్ కోడింగ్ ఇచ్చాడు, గ్రీన్, బ్లాక్, రెడ్, నెక్స్ట్ బ్రౌన్. చూడండి, రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయముందు సో ఫస్ట్ 2 కలర్స్ ఏమవుతాయి? నెంబర్స్. ఫస్ట్ కలర్ గ్రీన్ అన్నాడు కదా, గ్రీన్కి వచ్చేసరికి నెంబర్ అంతా 5. నెక్స్ట్ బ్లాక్ అంటే ఫస్ట్ కలర్ 0. ఆ తర్వాత నెక్స్ట్ రెడ్ని ఏం చేసుకుంటాం? మల్టిప్లైయర్ తీసుకుంటాం, అంటే 10² అవుతుంది. ఈ బ్రౌన్ అనేది మనకి చివరిలో 4th కలర్ అనేది ఏవో 3 కలర్స్ ఉంటాయి. ఇది గోల్డ్, సిల్వర్, నో కలర్. దానికి టాలరెన్స్, ఇది టాలరెన్స్కి సంబంధించింది. దీని పక్కన పెట్టేసి ఫస్ట్ 3 నెంబర్స్ నుంచి నీకేమొస్తుంది? ఫస్ట్ 3 కలర్స్ నుంచి రెసిస్టెన్స్ వాల్యూ వస్తుంది. 5000 కదా రెసిస్టెన్స్, 5000. పవర్ ఇచ్చాడు. ఇంకేం క్యాలిక్యులేట్ చేయడం? మ్యాక్సిమం కరెంట్ విచ్ కెన్ బి పాస్డ్ త్రూ రెసిస్టెన్స్. ఫార్ములా అంటే P ఈక్వల్ టు I²R. I² ఈక్వల్ టు P/R. R అంటే 5 × 10⁻³ రాసుకోవచ్చు కదా. 2/5 అంటే 0.4 × 10⁻³ లేదా 4 × 10⁻⁻4. దాని నుంచి I వాల్యూ ఎంత అవుతుంది? 2 × 10⁻² అవుతుంది. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 20 × 10⁻³ దట్ ఈక్వల్ టు 20 మిల్లీ యాంపియర్స్ అని రాయొచ్చు. నోట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ద గివెన్ సర్క్యూట్, ఇప్పుడు సర్క్యూట్ ఈ విధంగా ఉంది. $10 volts. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ మైనస్, ఇది కూడా 10 volt. ఇక్కడ రెసిస్టెన్స్ 20 ohms, ఇది కూడా 20 ohms. The current passing through resistances R1 and R2. ఈ రెండింటి గుండా పాస్ అయ్యే కరెంట్. చూడండి, 2 బ్యాటరీస్ ఇచ్చాడు. సపోజ్ నువ్వు పొటెన్షియల్ డిఫరెన్స్ రాసుకోవడం వస్తే
ఇక్కడ సపోజ్ 0 అని తీసుకున్నాం అనుకో, ఇక్కడ 0 అని తీసుకున్నాం, సపోజ్ 0 అని తీసుకుంటే హై పొటెన్షియల్ 0 అని తీసుకున్నాం అనుకో, ఇది ఎంత అవుతుంది పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది నీకు ఎంత రావాలి, పొటెన్షియల్ డిఫరెన్స్ 10 రావాలి. హై పొటెన్షియల్ 0 అయితే ఇది -10 తీసుకోవచ్చు అంతేనా. 0 ఆఫ్ -10 అంటే 10. సేమ్ ఇది కూడా అంతే కదా వచ్చేది. ఇది పాజిటివ్ 0 తీసుకున్నాం అనుకో, ఇది ఎంత అవుతుంది, ఇది -10 అవుతుంది. సో ఇది సేమ్ వైర్ కాబట్టి ఇక్కడ -10, ఇక్కడ -10 అవుతుంది వోల్టేజెస్. సో పొటెన్షియల్ డిఫరెన్స్ తీసుకుంటే ఇది హై పొటెన్షియల్, లో పొటెన్షియల్. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అవుతుంది, 0 - -10 అంటే 10/20 ఈక్వల్ టు 0.5 యాంపియర్స్. ఇక్కడ ఇది I1 అనుకో, ఇది I1, ఇది I2 అనుకుంటే, ఇది I2 అనుకుంటే పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ ఉంది కదా, సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది కాబట్టి కరెంట్ 0 అవుతుంది. సిన్స్ డెల్టా V ఈక్వల్ టు 0, పొటెన్షియల్ డిఫరెన్స్ 0 అయితే కరెంట్ 0 అవుతుంది. నెక్స్ట్ 29th చూడండి. చూడండి, కరెంట్ I1 ఫ్లోయింగ్ త్రూ 1 ohm రెసిస్టర్. కరెంట్ని క్యాలిక్యులేట్ చేయి. ముందు అసలు టోటల్ కరెంట్ క్యాలిక్యులేట్ చేయండి. సర్క్యూట్లో పాస్ అయ్యే టోటల్ కరెంట్ క్యాలిక్యులేట్ చేయి, అంటే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయ ముందు. చూడండి, ఈ 2 రెసిస్టర్లు ఎట్లా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. ఈ ప్యారలల్గా ఉంటే R/N ఫార్ములా, ఈక్వల్ ఐడెంటికల్ రెసిస్టెన్సెస్, N ఐడెంటికల్ రెసిస్టెన్స్ ప్యారలల్గా ఉంటే R/N. సో R అంటే 1, ఎన్ని ఉన్నాయి ఇట్లాంటి 2 ఉన్నాయి కాబట్టి ఇది ఎంత అవుతుంది, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 0.5 ohms. ఇదేనో ఇది సిరీస్లో ఉన్నాయి, అంటే ఈ మొత్తం కాంబినేషన్ వచ్చేసరికి 2 + 0.5 దట్ ఈక్వల్ టు 2.5 ohms. 2.5 2 ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి ఈ మొత్తం యొక్క కాంబినేషన్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు 2 × 2.5/2 + 2.5 అవుతుంది. అవుతుంది 5/4.5 టోటల్ కరెంట్. ఇది 1 ఎంత రెసిస్టెన్స్ కదా, ఇది R ఎఫెక్ట్ ఈక్వల్ టు 1/0.9. దీని నుంచి కరెంట్ కనుక్కో, I ఈక్వల్ టు V/R 1/0.9. ఇంత టోటల్గా సర్క్యూట్లో నుంచి పాస్ అయ్యే కరెంట్ 0.9 కరెంట్ పాస్ అవుతుంది. 0.9 యాంపియర్స్. ఈ కరెంట్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. ఏ విధంగా డివైడ్ అవుతుందంటే రెసిస్టెన్స్ని బేస్ చేసుకుని. చూడండి, ఈక్వలెంట్ సర్క్యూట్ డయాగ్రామ్ ఇట్లా తీసుకుంటే చూడండి, అదే సర్క్యూట్ను ఇట్లా డ్రా చేసుకోవచ్చు. పైన ఎంత వచ్చింది, టోటల్గా 2.5 వచ్చింది, కింద 2 ohms వచ్చింది. ఇంత కరెంట్ ఎంత పాస్ అవుతుంది, 0.9 యాంపియర్స్. చూడండి, ఈ 2 ప్యారలల్ కాంబినేషన్ కాబట్టి V ఈక్వల్ టు IRలో వోల్టేజ్ కాన్స్టెంట్, కరెంట్ రెసిస్టెన్స్కి తగ్గట్టు డివైడ్ అవుతుంది. రెసిస్టెన్స్ని బేస్ చేసుకుని డివైడ్ అవుతుంది. I1:I2 ఈక్వల్ టు R2:R1 రాస్తాం. ఈ కరెంట్ I1, ఈ కరెంట్ I2 అనుకున్నాం అనుకో, ఇది R2 అవుతుంది, ఇది R1 అవుతుంది. నీకు కావాల్సింది ఏంటి, I1కి వాల్యూ కావాలి. R2 అంటే ఎంత, 2:2.5, 2:2.5. నీకు కావాల్సింది ఏంటి, కరెంట్ I1 కావాలి. సో I1 అంటే ఇట్లా రాస్తాం, 2/2 + 2.5 4.5. టోటల్ కరెంట్ అంతా 0.9. ఎన్నిసార్లు బాగా క్యాన్సిల్ అవుతుందమ్మా, 0.9 యాంపియర్స్. చూడండి, I1 ఎంత అవుతుంది, దీని నుంచి 45/9 అంటే ఎంత, 2/5 అంటే 0.4. అంటే ఇక్కడ ఎంత డివైడ్ అవుతుంది, 0.4.
అర్థమవుతుందా? ఇక్కడ చూడండి ఎంత డివైడ్ ఉంది, ఇక్కడ ఎంత కరెంట్ వెళ్తుంది, ఇక్కడ 0.4 యాంపియర్స్ కరెంట్ వెళ్తుంది, 0.4 యాంపియర్స్. ఆ 0.4 కరెంట్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్ని ఉన్నాయి, మళ్ళీ రెసిస్టెన్స్ 2 ఉన్నాయి, ఇక్కడ డివైడ్ అవుతుంది. ఏ విధంగా డివైడ్ అవుతుంది, రెసిస్టెన్స్ని బేస్ చేసుకుని, రెండు ఈక్వల్ రెసిస్టర్లు కదా, సో రెండు ఈక్వల్ రెసిస్టెన్స్ కాబట్టి కరెంట్ కూడా ఈక్వల్గా డివైడ్ అవుతుంది. అంటే పైన 0.2 యాంపియర్స్, కింద కూడా 0.2 యాంపియర్స్. సో కరెంట్ త్రూ 1 ఓమ్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది, 0.2 యాంపియర్స్ అవుతుంది. కరెంట్ త్రూ 1 ఓమ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 0.2 యాంపియర్స్. నోట్ చేయండి. సో నెక్స్ట్ 38th sum. So in a building there are 15 bulbs of 45 watts. చూడండి ఒక్కో బల్బ్ యొక్క పవర్ ఈక్వల్ టు 45 అన్నాడు, అటువంటి 15 బల్బ్స్ ఉన్నాయి అన్నాడు. సో టోటల్ ఆ బల్బ్స్ యొక్క పవర్ అంతా క్యాలిక్యులేట్ చేయి. ఆ తర్వాత నెక్స్ట్ 15 బల్బ్స్ ఆఫ్ 100 watts. నెక్స్ట్ 15 స్మాల్ ఫ్యాన్స్ ఆఫ్ 10 watts, 2 హీటర్స్ ఆఫ్ 1 kilowatt, 2 హీటర్స్ ఆఫ్ 1 kilowatt. ఎంత వోల్టేజ్ అప్లై చేస్తా, 220 వోల్టేజ్ అప్లై చేస్తా. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయండి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయండి. మీకు ఇన్ని క్యాలిక్యులేట్ చేస్తే నీకు ఏమొస్తుందంటే టోటల్ పవర్ వస్తుంది, దాని టోటల్ పవర్ వస్తుంది. సో వోల్టేజ్ ఇచ్చారు 220 వోల్ట్ అని. దెన్ మినిమం ఫ్యూజ్ కెపాసిటీ అంటే కరెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. మినిమం ఫ్యూజ్ కెపాసిటీ అన్నాడంటే కరెంట్ వాల్యూ. నీ ఫార్ములా ఒకటి ఉంది, P ఈక్వల్ టు పవర్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్ అని, వోల్టేజ్ ఇంటూ కరెంట్. I ఈక్వల్ టు P/V. P అంటే ఏంటి, మొత్తాన్ని మల్టిప్లై చేస్తే వాల్యూస్ వస్తాయి కదా, ఆ వాల్యూస్ మొత్తాన్ని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ P. ఆ సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేయండి. నెక్స్ట్ 31. 4 resistance 15, 12, 4, 10 ohm respectively in cyclic order to form Wheatstone network. The resistance that is to be connected in parallel. చూడండి ఇట్లా కనెక్ట్ చేస్తున్నాడు, సైక్లిక్ ఆర్డర్ అని ఇచ్చాడు. ఫిఫ్టీన్ ఓమ్ 12, 4, 10. చూడండి బ్యాలెన్సింగ్ వీట్స్టోన్ అంటే నీకు ఈ P/Q ఈక్వల్ టు R/S రావాలి. P/Q ఈక్వల్ టు ఇది P, ఇది Q అనుకున్నాం అనుకో, ఇది R, ఇది S అవుతుంది. బ్యాలెన్సింగ్ కండిషన్ ఏంటి, P/Q ఈక్వల్ టు R/S. బ్యాలెన్స్ అవుతుంది. R/S అంటే 12/4 ఈక్వల్ టు 3. కానీ ఇది బ్యాలెన్స్ అవ్వట్లేదుగా, 15, 10 బ్యాలెన్స్ అవ్వట్లే. సో దానికోసం బ్యాలెన్స్ చేయడం కోసం ద రెసిస్టెన్స్ దట్ ఈస్ టు బి కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్ ఆఫ్ 10 ohm. 10 ohmకి ప్యారలల్గా X అనే రెసిస్టెన్స్ కనెక్ట్ చేసాం అనుకో. X అనే రెసిస్టెన్స్ కనెక్ట్ చేసిన తర్వాత బ్యాలెన్స్ అయింది అనుకోండి. ఇప్పుడు దీని యొక్క ఎఫెక్టివ్ ఎంత వస్తుంది, రిజల్టెంట్ ఎంత వస్తుంది, 10x/10 + x, R1 R2/R1 + R2. బ్యాలెన్స్ అయింది. బ్యాలెన్స్ అయితే ఏం రాసుకోవచ్చు, P/Q ఈక్వల్ టు R/S. P/Q అంటే ఇది 10x/10 + x ఈజ్ ఈక్వల్ టు R/S అంటే 12/4 అంటే 30x ఈక్వల్ టు 150 + 15x. ఎంత వస్తుంది, 30 - 15, 15x ఈక్వల్ టు 150. X ఈక్వల్ టు 10 ohms అవుతుంది. తన X ఈక్వల్ టు 10 ohms. చూడండి ఇంతవరకు కరెంట్ ఎలక్ట్రిసిటీ ప్రీవియస్ బిట్స్ మన మెటీరియల్లో ఇచ్చినాయి, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి దీని నెక్స్ట్ చాప్టర్ ప్రిపేర్ అవ్వండి, డ్యూయల్ నేచర్.